గుడ్ మార్నింగ్ చర్చ్. ఈ ఆదివారం సమయాన్న నన్ను క్షేమంగా దేవుడు హైదరాబాద్ నుంచి మరొకసారి మీ మధ్యకి నడిపించినందుకు దేవుడికి వందనాలండి. వాక్యము మొదలు పెట్టుకునే ముందు ఈ నెలలో మా కుటుంబంలో జరిగిన ఒక బాధాకరమైన విషయం, నాకు పిన్ని అవుతారు ప్రశాంతి గారు మన మధ్య లేరు. ఆ విషయం గురించి మేమెంతో చింతించాము. అయితే వారి కుటుంబ సభ్యులకి, వారి బంధుమిత్రులకి దేవుడు నెమ్మది దయచేయవలసిందిగా అండ్ ధైర్యం దయచేయవలసిందిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వాక్యం మొదలు పెట్టుకునే ముందు మనము ఒక చిన్న ఇంట్రొడక్షన్ లాగా మాట్లాడాలనుకుంటున్నాను. సో ఇట్ స్టార్ట్స్ దిస్ వే. మనిషికి దేవునికి ప్రతిసారి మనము ఎప్పుడు చెప్పుకునేది ఏంటంటే, ఎందుకు దూరం పెరిగింది అంటే, పాపం అనేది వారిద్దరి మధ్య రావడం వల్ల కానీ, పాపం అనేది వారిద్దరి మధ్య వచ్చి వారిద్దరిని దూరం చేస్తూ ఎంతో దూరాన్ని పెంచిందని అనుకుంటాము. పాపానికి మూలము ఆశ. ఆశ అనేది పెరిగినప్పుడు పాపానికి అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీని పరంగా చూసుకున్నప్పుడు పాపము బైబిల్లో ఎన్నో రకంగా మనకి చెప్పబడి ఉంటుంది. అది నరహత్య కావచ్చు, లేకపోతే వ్యభిచారం కావచ్చు, లేకపోతే అబద్ధం కావచ్చు, ఎన్నో కావచ్చు. వాటిల్లో ఒక రెండు గుణగణాలను తీసుకుంటే, ఒకటి హిపోక్రసీ, మరొకటి ఆపర్చునిజం అనేది. అ మ్యాన్ ఈజ్ అ గ్రేట్ హిపోక్రెట్ అండ్ అ గ్రేట్ ఆపర్చునిస్ట్. అంటే మనిషి ఒక గొప్ప అవకాశవాది, మనిషి ఒక గొప్ప ద్వంద్వ వైఖరి కలిగిన వాడు. ద్వంద్వ వైఖరి కావచ్చు, ద్వంద్వ నాలుక కలిగిన వాడు కావచ్చు, అబద్ధికుడు కావచ్చు. అలాంటి ద్వంద్వ వైఖరి కలిగిన వాడికి, లేకపోతే అవకాశవాదికి దేవుడి ప్రేమ, దేవుడి కరుణ ఎందుకు అవసరమైనది, లేకపోతే అంత కరుణ కానీ, అంత ప్రేమ కానీ అందుకునే అర్హత మనకు ఎంత ఉన్నది, అది మనం ఎలా పొందగలిగామనేది ఈరోజు ఒక వాక్యం మీతో పంచుకోవాలనుకుంటున్నాను. వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున మా తండ్రి, మీకు వేలాది స్తోత్రం ప్రభువా. ఈ గడిచిన కాలం అంతకు మా తోడుగా ఉండి కాచి కాపాడినందుకు స్తోత్రం. నన్ను క్షేమంగా మీ యొక్క వాక్య పరిచయం కోసము నన్ను దారింతట తోడుగా ఉండి తీసుకువచ్చేందుకు స్తోత్రం ప్రభువా. ఈరోజు మాట్లాడుకుని పోయే వాక్యాన్ని జ్ఞానంతోటి, ఆలోచనతోటి మీ యొక్క పరిశుద్ధ వాక్యాన్ని సంఘంతో పంచుకోవడానికి నాకు కావాల్సిన స్థిరత్వం దయచేయండి ప్రభా. మీ యొక్క వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథంలోంచి మాట్లాడే ఒక సూటితనాన్ని దయచేయండి ప్రభా. మీ యొక్క వాక్యాన్ని బట్టి మాకు, మా సంఘానికి, పట్టణానికి దీవెనకరంగా ఉండే విధంగా నాకు జ్ఞానం దయచేసి నడిపించవలసిందిగా నా ప్రభువు పరిరక్షుడైన యేసుక్రీస్తు నామమున పేరిట అతి మిక్కిలిగా వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సో ఇందాక చెప్పినట్లుగా మనిషి దేవుడు ఎంతో ప్రేమగా, లేకపోతే ఎంతో ఉన్నతమైన విలువలు కలిగిన ఒక సృష్టిని నేను చేసుకున్నానన్న నమ్మకంతో ఉన్నప్పుడు, అంత ఉన్నతమైన ఆలోచనతోటి మనిషిని సృష్టించిన తర్వాత ప్రపంచం మొత్తం మీద కానివ్వండి, లేకపోతే అన్ని జీవరాశుల్లో కానివ్వండి, ఏదైనా కానీ అతి ఎక్కువ కలిగిన అవకాశవాద కలిగిన జీవరాశి ఏదైనా ఉందా, లేకపోతే అతి ఎక్కువగా ద్వంద్వ వైఖరి కలిగిన జీవరాశి ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా మనిషే. మనిషి ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే, తనకి అవసరాన్ని బట్టి కానివ్వండి, లేకపోతే అవకాశాన్ని బట్టి కానివ్వండి, తన యొక్క ప్రవర్తన మారే ఒక పరిస్థితి మనకి సృష్టి మొదలుకొని, లేకపోతే ఆదాము అవ్వని సృష్టించిన తర్వాత వారు చేసిన మొదటి పాపాన్ని చూసుకుంటూ చివరిగా మనము క్రీస్తు యొక్క సిలువ ధారణ నుంచి తర్వాత ఈరోజు మీరు నేను మాట్లాడుకునే ఒక సమయం వరకు మనకి ఏదో ఒక విషయంలో, ఏదో ఒక రకంగా మన చుట్టుపక్కల కానివ్వండి, లేకపోతే మనంతటగా మనం చేసే క్రియల్లో మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది. లేదు, అలాంటి పరిస్థితి లేదు, నేను అలా కాదు అని ఎవరైనా చెప్పగలిగితే చాలా సంతోషించవలసిన విషయమే. అయితే బైబిల్ దీని గురించి చెప్పేది ఏంటంటే, మనము తీతు 1:16 మాట్లాడుకుంటే, దేవుని ఎరుగుదుమని వారు ఒప్పుకొందురు గాని అసహ్యులను
అవిధేయులను ప్రతి మంచి కార్య విషయమును భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టు ఉన్నారు. కారణం ఏంటంటే మనం చేసే ప్రతి పనికి మనము ఆలోచనలు మంచి దాంతో మొదలుపెట్టినప్పటికీ ఒకానొక సమయంకి వచ్చేసరికి అది మనకి కండిషనల్గా, అంటే కొన్ని పరిస్థితులను బట్టి మనం దాన్ని కాదనలేక చేసే పనులుగా మనము చాలాసార్లు సర్ది చెప్పుకుంటూ ఉంటాం. అయితే అలాంటి క్రియలు, అంటే బీయింగ్ ఎ హిపోక్రెట్, అంటే ద్వంద్వ వైఖరి కలిగి ఉన్న విషయాన్ని మనము సంపూర్ణంగా తీసేయగలుగుతామా లేకపోతే దాని నుంచి దూరంగా ఉండగలుగుతామా అంటే మనిషికి ఉన్నదల్లా ప్రార్థన, ప్రయత్నము. ఈ రెండు చేసిన రోజు మనము హిపోక్రసీ నుంచి దూరంగా ఉండొచ్చు. ఈ పాపము నరహత్య కన్నా చిన్నదే కదా, లేకపోతే వ్యభిచారం కన్నా చిన్నదే కదా, లేకపోతే దొంగతనం కన్నా చిన్నదే కదా అంటే మనిషి మాటను బట్టి కానివ్వండి, మనిషి నోట్లోంచి వచ్చే మాటని దేవుడు అది చాలా భయంకరంగా కొలుస్తూ ఉంటారు. ఇదే మాటని మనము మార్కులో 7వ అధ్యాయం 6వ వచనంలో చూసినప్పుడు, అందుకు ఆయన వారితో ఇలాగ చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. ఈ రెండు మాటలు కూడా ద్వంద్వ వైఖరి కలిగిన ఆలోచన గురించి మాట్లాడే సందర్భంలో ఉన్నది. సో మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, పాపాలు ఎన్నో ఉండొచ్చు. మనిషి పాపి ఎలాంటి పాపం చేస్తే అది పెద్ద పాపమా చిన్న పాపమా అని మనము దానికి బ్యాలెన్స్ చేసుకుంటే లేకపోతే బేరా చేసుకుంటే చూస్తే అది ఒకదానికి వ్యత్యాసం ఉంది. కానీ ఏదన్నా పాపం అన్నప్పుడు అది పాపం అనే లెక్కలోకే వెళ్తుంది అది. సో ఇక్కడ నేను అడగాలనుకున్నది ఏంటంటే, మనిషి ఇంత పాపంలో ఉండి ఇంత వ్యతిరేకంగా ఉన్నప్పటికీ దేవుడికి మన మీద కృప ఉండాల్సిన అవసరం ఏమిటి? దేవుడు అన్కండిషనల్ లవ్, అంటే ఎలాంటి హెచ్చుతగ్గులు లేకుండా, లేకపోతే నువ్వు నాకు ఇది సమర్పిస్తే నేను నీ పైన ఇంత ప్రేమ చూపిస్తాను, నువ్వు నాకు ఇంత పని చేయగలిగితే, లేకపోతే నాకు ఇంత ధనం ఇస్తే నేను నీకు ఇంత కృప ఇస్తాను, ఇంత దీవెన ఇస్తాను, ఎలాంటి షరతులు పెట్టకుండా, ఏ మనిషికి కానివ్వండి, ఏ ప్రాంతానికి కానివ్వండి వ్యత్యాసం చూపించకుండా మనిషిని ఎందుకు ఇంతగా ప్రేమించాల్సిన అవసరం ఉంది? అది ఒక ప్రశ్న. 2, ఒకవేళ దేవుడు మనకి ఆ ప్రేమ ఇస్తున్నాడు, ఆ ప్రేమ వల్ల మనం ఎంతో సంతోషంగా ఉంటున్నాం అన్నది మనము గ్రహిస్తే, అసలు ఆ ప్రేమ పొందే అర్హత మనలో ఉందా అన్న ప్రశ్నకి వేసుకున్నప్పుడు మన కోరికకి దేవుడు దయచేసే ప్రేమకి ఎంత దూరం ఉన్నదన్నది కూడా మనము లెక్క పెట్టుకోవాలి. సో 2 things. Why should God be so lovable to me, and what are my standards to have such a love that God provides to me? నాకు దేవుడికి ఎంత దూరం ఉంది, దేవుడు ప్రేమ నాకు ఎందుకు ఇవ్వాలి అన్నదే. 3వ దానికి వచ్చినప్పుడు, లేదు మనిషిగా నేను వాక్యం గురించి బాగా చదువుతాను కాబట్టి వాక్యం నాకు తెలుసు, అండ్ నేను ఈ విషయంలో చాలా బలంగా ఉన్నాను కాబట్టి దేవుడు అంటున్నారు, నిష్పక్షపాతంగా నేను మిమ్మల్ని క్షమించాను కాబట్టి మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా, మీరు ఎలాంటి వారైనప్పటికీ కూడా నేను మిమ్మల్ని, మీ పాపాన్ని మొత్తం తుడిచేశాను కాబట్టి నా ప్రేమ మీకు సంపూర్ణంగా అందబడుతుంది. దీనికి ఎలాంటి షరతులు లేవు కాబట్టి కమ్ టు మీ బికాజ్ ఐ లవ్ యూ సో మచ్. నా వద్దకు రండి, నేను మిమ్మల్ని క్షమిస్తాను, ప్రేమిస్తాను దేవుడు చెప్పారు కాబట్టి నేను నా స్థితిగతుల్ని నేను ఎందుకు ఎంచుకోవాలి? నా పాపం ఎంత అయితేనే కానివ్వండి, నన్ను దేవుడు పిలిచాడు కాబట్టి ఐఎమ్ ఎలిజిబుల్ టు దట్. వెరీ గుడ్, నైస్, తప్పులేదు. ఎందుకంటే ద వర్డ్ సేస్ ద సో, బైబిల్ కూడా అదే చెప్తా ఉంది. బైబిల్ మనకి చెప్పేది ఏంటంటే, ప్రేమని క్షమాపణని పంచమన్నారు. లవ్, సాక్రిఫైస్ అండ్ ఫర్గివ్నెస్, అంటే త్యాగము, ప్రేమ, క్షమాపణ. అలాంటి ప్రేమని మనం దేవునికి పొందుతున్నాము. మనిషిగా మనము మన ఇంటి వారికి కానివ్వండి, మన పొరుగు వారికి కానివ్వండి, మన సంఘానికి కానివ్వండి, సంఘస్థులకు కానివ్వండి, పట్టణస్థులకు కానివ్వండి, క్షమాపణ కలిగిన ప్రేమ మనం ఎంత పంచగలుగుతున్నాం అన్నది 3వ ప్రశ్న ఆర్ 4th క్వశ్చన్. సో ఈ సీక్వెన్స్లో ఈ ఆర్డర్లో నేను అడగాలనుకున్నది ఏంటంటే, మనిషి పరిస్థితి దేవుడి దృష్టిలో కానంటే మనిషిగా ప్రశ్నించుకున్నప్పుడు మనకి దేవుడికున్న ఆ దూరాన్ని తెలుస్తుంది. దేవుడు ఎలాంటి షరతులు లేని ప్రేమ మనకు దయచేస్తున్నాడు, అలాంటి ప్రేమ నేను పొందడానికి సిద్ధంగా ఉన్నాను గర్వంగా చెప్తున్నాము. అలాంటి ప్రేమ నేను పొందిన తర్వాత దేవుడితో నా సహవాసం బాగుంది, కానీ నా సహవాసం పొరుగు వారితో బాగుందా లేదా అన్నది ఒక ప్రశ్న.
సరే, నాకు దేవుడు తను ప్రేమించమన్నారు, కానీ నా ప్రేమని నేను ఎలాగ పంచిపెట్టాలన్న విషయాన్ని దేవుడు నాకు ఏ రోజన్నా బైబిల్లో చెప్పారా? అలాంటి సన్నివేశాలు ఏదైనా ఉన్నదా? నేను క్షమించాలి, నేను క్షమాపణ చెప్తే, నేను క్షమించగలిగితే అలాంటి క్షమాపణ దేవుడికి ఇష్టకరంగా ఉంటుందా అన్నది వాక్యపూర్వకంగా ఉన్నాయి, కానీ అది నిర్దిష్టంగా తను చేసి చూపించిన కార్యాలు ఏమై ఉన్నాయన్నది కూడా ప్రశ్నించుకోవాల్సిన విషయమే. సో ఒక పాయింట్కి వచ్చేసరికి మనం మాట్లాడకాల్సింది ఏంటంటే క్షమాపణ, ప్రేమ అండ్ ఫర్గివ్నెస్, అంటే క్షమించడము, ప్రేమించడము అనే విషయంకి వచ్చినప్పుడు ద ఐడియాలజీ అంటే సిద్ధాంతం, ద ఐడియాలజీ ఆఫ్ క్రిస్టియానిటీ ఈజ్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ లవ్, ఎఫెక్షన్, ఫర్గివ్నెస్ అండ్ బీయింగ్ సేవ్డ్. అంటే మన క్రైస్తత్వం అనే సిద్ధాంతము, లేకపోతే క్రైస్తత్వం అనేది ఎలాంటి సిద్ధాంతాలపైన కట్టబడింది అంటే ప్రేమ, క్షమాపణ అనే ఈ రెండు బలమైన సిద్ధాంతాలపైన కట్టబడింది. వాటి పునాదులుగా అవి మొదలయ్యి ఒక ప్రాకారాలుగా పెరిగి చివరికి ఒక పర్వతంగా మారి ఒక చిన్న కొండ దగ్గర నుంచి ప్రపంచం మొత్తాన్ని ప్రేమ, క్షమాపణ అనే వాటితో శాసిస్తున్న ఐడియాలజీ, సిద్ధాంతము క్రైస్తత్వం, క్రిస్టియానిటీ. ద గ్రేటెస్ట్ ఫౌండేషన్ ఎవర్ గివెన్ టు ద మ్యాన్ కైండ్ ఈజ్ ద క్రిస్టియన్ ఐడియాలజీ. క్రైస్తత్వం అనే ఒక ఉద్దేశాన్ని బట్టి దాంట్లో ఉన్న ప్రేమ, క్షమాపణ అనేది అది మాటల వరకే పరిమితం అయ్యిందా క్రైస్తత్వం అనేది, లేకపోతే చేతల్లో చూపించగలిగారు అన్నది ఈరోజు వాక్యంలో ముఖ్యమైన ఉద్దేశం. దానికి నేను పెట్టుకున్న టైటిల్ ఏంటంటే ద సాంగ్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ అనే ఒక మధురమైన గీతం మనం ఈరోజు చర్చించుకోబోతున్నాం. సాల్వేషన్ ప్రొవైడెడ్ బై ఎ సిన్లెస్ lamb through an unconditional sacrifice so that the mankind can be saved. రక్షణ అనే ఒక అద్భుతమైన కార్యాన్ని, అద్భుతమైన కిరీటాన్ని పాపులమైన మనము, అర్హత లేని మానవ జాతిగా ఉన్న మనము, పాపంలోనే మునిగి తేలుతున్న మన జీవితాన్ని కడిగి మనకు ఒక నూతన జీవితాన్ని, ఒక నూతన క్రైస్తవ వస్త్రాన్ని ధరింపజేసి కిరీటాన్ని పెట్టాలన్న ఉద్దేశంతో జరిగిన పోరాటమే ఎలాంటి హెచ్చుతగ్గులు లేకుండా, ఎలాంటి అడ్డులు లేకుండా తన సర్వస్వాన్ని, పరలోక తండ్రి అయిన కుమారుడు సర్వస్వాన్ని మన కోసము ఒక సాక్రిఫైస్గా, అంటే మన కోసం అర్పించి తన సంపాదించుకొని మన తలపైన పెట్టిన కిరీటమే రక్షణ. ద సాల్వేషన్ ఈజ్ నాట్ ఎ చీప్ థింగ్. యూ కెన్ నెవర్ ఎవర్ మెజర్ ఇట్. రక్షణ అనేది మనము మాటల్లో చెప్పుకున్నప్పుడు నువ్వు రక్షించబడ్డావా, దేవుని నమ్ముకున్నావా అన్న మాట చిన్న మాటే. రక్షణ అనే మాటని సరిగ్గా అర్థం చేసుకుంటే మనకి నోట్లో మాట కూడా రాదు. కారణం ఏంటంటే రక్షణ మన మనసుకు తెలుస్తుంది, కానీ ఆ రక్షణ మనం పొందడానికి కానివ్వండి, దానికి జరిగిన ప్రయత్నము, పోరాటము మనం కొద్దిగా కానీ ఆలోచించగలిగితే మనము ఆ రక్షణకి ఇచ్చే విలువ బహుశా వేరేగా ఉంటుందేమో. సో రెండు మాటలు ఇక్కడ. మనం ఎలా ప్రేమించాలి ఒక మనిషిని, నాలో ఉన్న ప్రేమని నేను దైవికంగా నేను నా పొరుగువాడికి, నా కుటుంబానికి ఎలా చూపించాలి, నేను క్షమాపణ ఎలా చెప్పాలి. వాక్యం కేవలము క్షమించడం అనే వాటి గురించి చెప్తా ఉంది, బాగానే ఉంది, కానీ నేను ఎలా చెప్పాలి? హౌ కెన్ ఐ బీ సో ప్రాక్టికల్? బైబిల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, క్రీస్తు యొక్క జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, క్రీస్తు మనిషి చేయగలిగిన ప్రతి మంచి కార్యాన్ని, తాను బోధించిన ప్రతి మాటని తనంతట తాను ప్రాక్టికల్గా, అంటే తను చేసి చూపించిన విషయాలు ఉన్నాయి, కానీ కేవలంగా నోటి మాటగా ఆయన చెప్పి వదిలేసిన విషయాలు ఏది లేదు. యూ కెన్ గో బ్యాక్ అండ్ చెక్. వివాహం అనే విషయం తప్ప మిగతా ఏ విషయంలో కూడా తను ప్రతి విషయము చెప్పింది తను చేసి చూపించి ఆ తర్వాతే మన మధ్య నుంచి పరలోకానికి వెళ్ళారు. దానికి సాదృశ్యమే ఒక గొప్ప బహుశా ప్రపంచం మొత్తం మీద ఉండే ఒక గొప్ప సంఘటన, సిలువ వేదన, ద క్రూసిఫిక్షన్. కొన్ని వారాల క్రితము మనకి శుభ శుక్రవారం జరిగింది, ఈస్టర్ జరిగింది. ఆ ముందు ఒక 30 రోజులు 40 రోజులు మనం సిలువ ధ్యానం గురించే ఉన్నాము. ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, 7 మాటలు మాట్లాడుకున్నాము.
దాని యొక్క గొప్పతనం గురించి చెప్పుకున్నాము. ఎవ్రీథింగ్ కమ్స్ డౌన్ టు సాల్వేషన్, రక్షణ. ఆ రక్షణ ఎవరి కొరకు అంటే దేవుణ్ణి మోసం చేసిన మనిషి కొరకు దేవుడు తాపత్రయపడుతూ తీసుకున్న ఉద్దేశపూర్వకమైన ఆలోచన. తన కుమారుని ద్వారా తప్ప వేరే విధంగా రక్షణ ఉండదు కాబట్టి కుమారుణ్ణి మనిషిలాగా పంపించాల్సి వచ్చింది. సో ఈ పాయింట్లో మనకి ప్రతిసారి మనకి చెప్పుకునేది ఏంటంటే ఎఫెసీయులు 2:8-9, మీరు విశ్వాసం ద్వారా కృపచేతన రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే, అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడను అతిశయపడ వీడు లేడు. సో దిస్ ఈజ్ బై హిస్ గ్రేస్. మనం అనుకుంటాము నేను చేసిన మంచి కార్యం వల్ల దేవుడు నన్ను రక్షించాడు, నేను చేసిన ప్రార్థన వల్ల, లేకపోతే నేను రోజు ఉపవాసం ఉండి ఇవన్నీ చేస్తున్నానంటే టు ఏ పాయింట్ మేబీ నువ్వు తిరిగి చూపిస్తున్నావు ఎలా ప్రార్థన చేసుకుంటున్నాను దేవుడా నీకు నమ్మకం ఉంది. బట్ నీ రక్షణ నీ గొప్పతనం కాదు, కానీ అది కేవలం దేవుడి యొక్క కృప వలనే. అబద్ధికులుగా ఉన్న మనకి, లేకపోతే హిపోక్రెట్స్గా ఉన్న మనకి, లేకపోతే అవకాశవాదులుగా ఉన్న మనకి దేవుడు కృప చూపించాల్సిన అంత అవసరం ఎందుకు ఎప్పుడు ప్రతిసారి మనం మాట్లాడుకుంటూ ఉంటాం? బికాస్ దేవుడు నమ్మకం ఏంటంటే నా సృష్టి సరైందే, నేను సృష్టించిన మంచిదే, కానీ తనలో పాపం అనేది ఒకటి చీడ పురుగుల లోపలికి వెళ్ళింది తప్ప నేను సృష్టించిన మనిషి మంచివాడు. అది తీసేయగలిగిన రోజు, వారంతటి వారు అది గ్రహించగలిగిన రోజు వారు తిరిగి నాతో పాటు పరలోక రాజ్యంలో నాతో ఉంటారు, ఉండాలని కోరుతున్నాను. కాబట్టి నేను చేసిన దాన్ని నేను వదులుకోవట్లేదు అన్న ఒక తపనతో ఉన్న విషయం అదే. సో సాల్వేషన్, దీనిని దేవుడు ప్రేమ అనేదాన్ని కేవలం మాటల ద్వారా కాదు చేతుల ద్వారా చూపించారని చెప్పడానికి నిర్దిష్టత ఏంటంటే సిలువ వేదన. సిలువ వేదన అనే దానికి వచ్చినప్పుడు మనం చూస్తే కేవలము క్రీస్తుకి శారీరక బాధ వలన అతనిని హింసించి లేకపోతే అతని సిలువ వేయబడి అనేది జరిగిందని మనం అనుకుంటే అది తప్పండి. క్రైస్ట్ హ్యాస్ గాన్ త్రూ 3 థింగ్స్. ఒకటి మానసిక, శారీరక, ఆత్మీయ వేదనతో తను నడిపిన బహుశా 13-14 గంటలు తను పట్టుబడినప్పటి నుంచి సిలువ వేసి తను దేవునికి సమర్పించుకున్నంత వరకు జరిగిన ప్రయాణంలో జరిగినవి 3 విషయాలు. ఒకటి శారీరక బాధ ఖచ్చితంగా, ఆత్మీయ బాధ, మానసిక బాధ. ఈ 3 ఎందుకు అంటున్నానంటే ప్రయాణం మొదలు పెట్టుకున్నప్పుడు ఫర్ ఎ షార్ట్ డిస్కషన్, క్రీస్తుని ఆ రోజు బహుశా తెల్లవారుజామున 1 గంటో 1కో 2కో 2 AM or 1 AM అతన్ని రోమా సైనికులు పట్టుకొని వెళ్ళినప్పుడు తనని ఇద్దరు దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర తీర్పు చెప్పమనినప్పుడు ఒక రాజు తర్వాత ఇంకో రాజు లేకపోతే పిలాతు దగ్గరికి వెళ్ళినప్పుడు తనకిచ్చిన శిక్షను బట్టి కానివ్వండి తనని భయంకరంగా కొట్టి ఉమ్ము వేసి పిడిగుద్దులు గుద్ది అవమానించి హేళన చేసి నా పరిస్థితి కానివ్వండి, తన మాంసం ఒక ముద్దలాగా మారిపోయే ఒక పరిస్థితి కానివ్వండి, తన శరీరం మీద తన వారు కొట్టే కొరడా దెబ్బలతోటి తన శరీరం చీలిపోయి రక్తం కారుతూ బహుశా ఎముకల్లో ఇరుక్కున్న ఆ ముళ్ళు కావచ్చు, వాటితో లాగినప్పుడు తన తల మీద పెట్టిన ముళ్ళ కిరీటం బట్టి కావచ్చు, రక్తం పోతా ఉన్నప్పుడు రక్తస్రావం వల్ల అతను పడినది ఇట్స్ అ ఫిజికల్ స్ట్రెస్ ఖచ్చితంగా. కానీ మానసిక వేదన ఎప్పుడు కలిగి ఉంటుంది అంటే ఒక వారం ముందు నేను వచ్చినప్పుడు వీరందరూ నాతో ఉన్న వాళ్ళందరూ నన్ను హోసన్నా అని పిలిచారే, నేను వారం ముందే జరుగుతున్న ఈ అవమానాన్ని చూసి ఎవరు మాట్లాడలేకపోతున్నారన్న చిన్న బాధ ఉండి కూడా ఉండొచ్చు. పరలోకపు తండ్రి యొక్క పరిశుద్ధ కుమారుడైన తనని ఉమ్ము వేస్తూ పిడిగుద్దులు గుద్దుతూ ఇతను మహారాజంట, ఇతనిని హేళన చేస్తున్న ప్రతి విషయంలో అతను ఎంతో బాధపడుతూ ఉండొచ్చు. ముళ్ళ కిరీటం అని మనం ఒక చిన్న మాట అనుకుంటాం, కానీ ఆ ముళ్ళు ఇంచుమించు ఒక 3 inches అంటే ఇంత ఉంటాయి అక్కడ ఆ ముళ్ళ కిరీటాన్ని చేసినవి. సో అవి మన తలలో పెట్టినప్పుడు మన తలలో యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ న్యూరలాజికల్ నర్వ్స్, అంటే మనకి ఎక్కువగా రక్తస్రావణ జరిగింది, రక్తం అనేది ఎక్కువగా ట్రాన్స్ఫర్ అయ్యేది ఈ తల భాగంలోనే ఉంటుంది. కాబట్టి అది గుచ్చుకున్న వెంటనే మనిషిలో ఉన్న రక్తాన్ని మొత్తం అది పోతా ఉండదు. సో అలాంటి సమయం నుంచి అంటే దాదాపుగా తెల్లవారుజామున 1 నుంచి అతన్ని హేళన చేస్తూ కొడుతూ హింసిస్తూ చేసిన పరిస్థితుల్లో జరిగింది ఈ సిలువ వేదన కేవలము మనిషి యొక్క రక్షణ కొరకు చేస్తున్న ప్రయత్నం మాత్రమే. అదే
అలాగా అతన్ని, క్రీస్తుని అవమానించిన తర్వాత సిలువ వేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మనం చాలాసార్లు చెప్పేది ఏంటంటే, క్రీస్తుని అతను సిలువ మోసుకుంటూ, విచ్ ఈస్ అరౌండ్ ఒక 120-130 కిలోలు ఉన్న ఆ సిలువను మోసుకుంటూ గొల్గొతా కొండకి వెళ్తున్నప్పుడు, అదొక 1/2 కిలోమీటర్ లేకపోతే 600 మీటర్ల దూరంలో ఉన్న దాన్ని తీసుకెళ్తున్నప్పుడు, ఆ ప్రయాణం మొత్తం మీద జరిగింది కేవలం అతని సిలువ మోసుకెళ్ళడం మాత్రమే కాదు కానివ్వండి, అవమానము, హేళన, కొట్టడము, గొడవ. రోమీయులకి వారికి ఉన్న శిక్ష ఎలాగుండేదంటే, ఆ రోజుల్లో సిలువని తీసుకెళ్లే వారి ఒంటిపైన ఒక నూలు పోగు కూడా ఉండేది కాదు. దిస్ ఇస్ అ ఫ్యాక్ట్. ఇది హిస్టరీ. ఇది మనిషిని సిలువ వేయాలంటే వారిని బట్టలన్నీ విప్పేసి, లేకపోతే నగ్నంగా సిలువను మోస్తూ, కొన్నిసార్లు ఉట్టి అడ్డచక్క మాత్రమే పెట్టి తీసుకెళ్తా ఉంటారు. అండ్ దే ఆర్ ఓపెన్ టు ద పీపుల్, అంటే జనాలు వాళ్ళని రాళ్లతో కొట్టచ్చు, వేయచ్చు, వచ్చి తన్నిపోవచ్చు, ఏదైనా చేయొచ్చు. క్రీస్తు ప్రయాణము ఏ రోజైతే ఇంచుమించుగా అక్కడ తీర్పు తీర్చిన తర్వాత సిలువ వేయాలని చెప్పినప్పుడు అతను చేసిన ప్రయాణము సిలువతోటి బహుశా గంటన్నర ఉండొచ్చు. సిలువ వేదన మొదలయ్యింది ఇంచుమించుగా 9కో 10కో స్టార్ట్ అవుతుంది, 3కి అలా ముగుస్తూ ఉంటుంది. అంటే అతనికి శీలలు కొట్టి అతను చేసినప్పుడు ఇంచుమించుగా అతను సిలువ మీద ఉన్నది 6 గంటలు. సో ఈ ప్రయాణం మొత్తం మీద జరుగుతున్నది ఏంటంటే, క్రీస్తు యొక్క బాధ్యత, దేవునికి ఇచ్చిన మాట, మనిషిని కాపాడుకోవాలన్న తపనలో జరిగే అతి పరిశుద్ధుడికి జరిగిన అతి పెద్ద అవమానం. అందుకే చెప్తున్నా, వీఆర్ హిపోక్రాట్స్. మనకి ద్వంద్వ వైఖరి కలిగిన మనుషులు మనము, ద్వంద్వ నాలుక కలిగిన మనుషులు మనం. వీఆర్ ఆపర్చునిస్ట్, అవకాశవాదులు. స్వస్థత పొందిన వాళ్ళు పొందారు, నెమ్మది కలిగిన వాళ్ళు పొందారు, దీవెన కలిగిన వాళ్ళు పొందారు, రక్షణ కావాలని దగ్గరికి వచ్చిన వారు వాక్యం విన్నారు. కానీ క్రీస్తు కష్టకాలంలో ఉన్నప్పుడు మనం లేము. శిష్యులే లేరు, తెలియదని బొంకారు, దొరికితే ఏమవుతుందని పారిపోయారు, దాక్కున్నారు, సొంత శిష్యులు పట్టించారు. సో we are hypocrites and we are opportunists, అవకాశవాదులు. సో ఆ ప్రయాణం మొత్తం మీద జరుగుతున్నప్పుడు క్రీస్తుని ఇలాగా తీసుకొచ్చిన తర్వాత నేను ఒక నోట్స్ చదువుతా ఉన్నప్పుడు వారు చెప్పింది ఏంటంటే, క్రీస్తు పరిస్థితి ఎలాగా ఉండుంటుంది. తను గత్సెమనే తోట నుంచి తర్వాత వస్తున్నప్పుడు తన శిష్యుడు పట్టించిన వేదన ఒకటి, రాజు దగ్గరికి వెళ్ళి నువ్వు ఎవరో చెప్పు, నీకెందుకు నేను ఉన్నాను కదా అంటే, నేనెవరో నీకు తెలియదా అని తను చెప్పిన తర్వాత తనకి కోపం వచ్చి శిక్షార్హుడిగా తనని మార్చినప్పుడు కానివ్వండి, తన సొంత జనాంగానే లేదు మాకు బరబ్బా కావాలి క్రీస్తుని సిలువేయన నరిచినప్పుడు కానివ్వండి, కొరడాలతోటి కర్రలతోటి కొట్టినప్పుడు తన వీపు మొత్తం చిట్లించి చీలిపోయిన తర్వాత జరిగిన బాధ కానివ్వండి, తన ఇదిగో రాజు అని తన పైన ఒక ఎర్రటి వస్త్రం కప్పి ఇప్పుడు రాజువు నువ్వు ఏలుకో అని చెప్పిన హేళన కానివ్వండి. అండ్ వన్ గ్రేట్ థింగ్, అంటే ఒక విషయం నేను చెప్పాలనుకున్నది, ఎప్పుడైతే క్రీస్తుకి సిలువ వేయాలని చెప్పిన తర్వాత ఆ పిలాతు ఒక రాజ్యం దగ్గర నుంచి కన్నా ఆ స్థలం దగ్గర నుంచి గొల్గొతాకు నడుస్తున్నప్పుడు నగ్నంగా ఉండాలి కాబట్టి తన మీద కప్పిన ఆ ఎర్రటి అంగీని లాగినప్పుడు ఒకతను రాసేది ఏంటంటే, బహుశా ఆ అంగి ఆ రక్తంతో అంటుకుపోయి శరీరంలోకి అంటుకుపోయి ఎండిపోయి ఉంటుంది. ఆ టైం కల్లా లాగినప్పుడు ఇంచుమించుగా ఆ బట్టతో పాటు ఆ వెనకాల చీలిపోయిన శరీరంలో ఉన్న తన స్కిన్, అంటే చర్మం కూడా ఊడి వచ్చిన పరిస్థితి ఉంటుందేమో. ఐ క్వశ్చన్ ద సేమ్ థింగ్ ఇందాక అడిగింది, మనకి క్రీస్తు ప్రేమ పొందే అర్హత ఎంత? మనకి క్రీస్తు ప్రేమ పొందే అర్హత ఎంత? సో ఈ ప్రయాణం మొత్తం మీద జరిగిన తర్వాత గొల్గొతాకు వచ్చినప్పుడు సిలువ వేదన అనేది మనిషికి, రోమీయులకున్న ఒక టార్చర్ సిస్టమ్, అంటే హింసించే దాంట్లో సిలువ అనేది అతి భయంకరమైనది. దాంట్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఎవరికన్నా కానీ సిలువ వేసినప్పుడు క్రీస్తు రక్తస్రావణం వల్ల చనిపోయారు, లేకపోతే సిలువ వేసిన వాళ్ళందరూ కేవలం రక్తస్రావణం వల్ల కానివ్వండి వారు చనిపోతారంటే, నో, ఇట్స్ నాట్ బై బ్లీడింగ్. సిలువ వేయడం అనే దాంట్లో వాళ్ళకున్న ఒక చమత్కారమైన టెక్నిక్ ఏంటంటే, వారిని ఇటు అటు కట్టేస్తారు కొన్నిసార్లు, లేకపోతే ఈ మణికట్టు మధ్యలో
15 కానివ్వండి 20 సెంటీమీటర్లు, అంటే మీ చిన్న స్కేల్ని కొలుచుకుంటే దానిపైన కొంచెం ఉన్న మేకుల్ని కొట్టి లోపలికి దిగిన తర్వాత చెక్క కట్టువైపు నుంచి మళ్ళీ కొట్టినప్పుడు ఇది బయటికి రాకుండా వేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ మణికట్టు దగ్గర అది ఒక 9 అడుగులు పైకి ఉంటుంది. అండ్ కాళ్ళు కొన్నిసార్లు మనకి చూపించినట్లు ఒక కాళ్ళ మీద ఒకటి వేసి మేకులు కొట్టడం జరుగుతుంది. కొన్ని విషయాల్లో అయితే చెక్కకు ఒకవైపు, ఇంకో చెక్కకు ఒకవైపు మీ కాళ్ళ దగ్గర ఉన్న యువర్ యాంకిల్, రైట్, ఐ మీన్ కింద మీ పాదానికి మీ కాలుకున్న ఎముక మధ్యలో ఉన్న దాంట్లో మేకులు కొట్టడం జరుగుతుంది. సో దట్ వాళ్ళు దాన్ని విడిపించుకొని బయటికి రాలేదు. అలా జరిగిన సందర్భంలో మనిషికి గాలి ఆడకపోతే మనిషి చచ్చిపోతాడు. సో ఈ బరువంతా కింద పడుతున్నప్పుడు, మనిషి కింద ఉంగినప్పుడు తన ఊపిరితిత్తులు లేకపోతే తనలో ఉన్న రిబ్ కేజ్, అంటే ఈ బోన్స్ గుచ్చుతున్నప్పుడు మనిషి ఊపిరి తీసుకోవడం అనేది చాలా కష్టమైన పని. ఊపిరి తీసుకోవాలంటే పైకి రావాలంటే ప్రతి బలం దాంట్లో ఒంట్లో ఉన్న ప్రతి నరాన్ని, ఆలోచనని, బలాన్ని పెట్టి పైకి వచ్చిన సమయం మాత్రమే తను ఊపిరి తీసుకోగలుగుతాడు. దిస్ ఈజ్ ద సిట్యువేషన్ ఆఫ్ క్రైస్ట్ వెన్ హీ వాస్ బీయింగ్ క్రూసిఫైడ్. దైవ కుమారుడు మనిషి రూపంలో వచ్చాడు. తను ఊపిరి తీసుకోవడానికి ఆయాసపడుతున్నాడు. నౌ ఐ క్వశ్చన్ అగైన్, మనకి దేవుడి ప్రేమ పొందే అర్హత ఉందా అన్నదే. మనిషి ఇదొక, అతను మరణిస్తే చూడాలని తన సొంత జనాంగం వచ్చి చూశారు, అక్కడున్న యాజకులు వచ్చి చూశారు. దైవ కుమారుడు అంటున్నావు కదా, నువ్వు ఎలాగ నిన్ను విడిపించుకుంటావో చూసుకుంటామని వచ్చారు. తన శిష్యులు తను వదిలి వెళ్ళిపోయారు. తను ప్రేమించిన వారు, దేవా నువ్వు ఉంటే చాలు, నాకు నేను ఏదైనా చేస్తాను, నీకోసం నా ప్రాణమైన ఇస్తాను అన్నవారు కనుచూపు మేరలు లేకుండా పోయారు. అర్హత లేని వాళ్ళు, నువ్వు దేవుడు కదా, నువ్వు విడిపించుకో, నన్ను కూడా విడిపించు అని హేళన చేసే పరిస్థితిలో ఉన్నారు. అండ్ గాడ్ స్టిల్ స్టార్ట్స్ విత్ వన్ వర్డ్, మాటతో మొదలు పెట్టేది ఏంటంటే, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగను కనుక వారిని క్షమించుడే. The salvation of the God given by his greatest sacrifice. నీ రక్షణ కోసము తను త్యాగం చేసిన విషయంలో తన ప్రేమకి మనం చూపించే నమ్మకానికి ఎంత దూరం ఉన్నదని లెక్కేసుకుంటే మనకి ఆయన ప్రేమ పొందే అర్హత ఉందా అన్నది ప్రశ్న. ఈ ప్రయాణం మొత్తంలో నాకు ఈ 7 మాటలు జరిగినప్పుడు జస్ట్ వాంట్ టు షేర్ క్విక్లీ. 7 మాటలు ఉన్నప్పుడు దాన్ని 4-3 కింద విభజించుకుంటే, లేకపోతే 3-3-1 కింద విభజించుకుంటే, తండ్రితో మొదలవుతుంది, తండ్రిని కోల్పోయిన పరిస్థితి ఉంటుంది, చివరిగా తండ్రి అని మాట్లాడే పరిస్థితి ఉంటుంది. ఎందుకు అంటే మొదటి 3 మాటలు మాట్లాడినప్పుడు తన విషయంలో తండ్రితో ఉన్న సహవాసాన్ని తను గుర్తు చేసుకుంటూ, తండ్రి ఉద్దేశపూర్వకంగా కానివ్వండి, లేకపోతే తండ్రితో ఉన్న అనుబంధంతో కానివ్వండి, నాకు తండ్రి నాతో ఉన్నాడు కాబట్టి తను మాట్లాడే ఫస్ట్ మాట తండ్రి అని మాట్లాడతాడు. రెండోది తల్లి గురించి మాట్లాడతారు, లేకపోతే ఒక దొంగ గురించి మాట్లాడతాడు, నేడు నీవు నాతో పాటు పరదేశం. అంతే, హీ వాజ్ స్టిల్ విత్ ద గాడ్, ద జెహోవా. ఎందుకంటే తండ్రి అధికారాన్ని బట్టి తను ఇస్తున్న మాట, తండ్రి అధికారాన్ని బట్టి తను కోరుకుంటున్న ఆ క్షమాపణ. 4, 5, 6కి వచ్చేసరికి హీ నెవర్ సేస్ దట్. 7కి వచ్చేసరికి తండ్రి నా ఆత్మనికి అప్పగించుకుంటున్నానని చెప్తారు. సో నాకు బాగా నచ్చిన మాటలు ఏంటంటే ఈ 4, 5, 6. సో ఐల్ కమ్ టు దట్. బట్ మీకు ఒక చిన్న ప్రశ్న. ఈ యొక్క సిలువ వేదన అనేది యాదృచ్ఛికంగా ఆ సమయానికి మాత్రమే జరిగిందా? దీని గురించి క్రీస్తు యొక్క జననాన్ని మనకి ప్రవక్తలు ఇంతకుముందు ఎప్పుడో కొన్ని 100 సంవత్సరాల ముందు చెప్పున్నారు. కాబట్టి సిలువ వేదన అనేది ప్రవక్తలు ఇంతకుముందు ఎప్పుడైనా చెప్పున్నారా? ఒకవేళ అలాగ చెప్పుంటే క్రీస్తు దానికి సిద్ధపాటుతో ఉన్నారా? ఉంటే ఇలాంటి పరిస్థితి జరిగేదా? సో ఈ 3 ప్రశ్నలు గుర్తుపెట్టుకోండి. వీ విల్ హ్యావ్ అన్ ఆన్సర్ ఫ్రమ్ ద బైబిల్ ఇట్ సెల్ఫ్. ఈ 3 మాటలకు వచ్చినప్పుడు 4వ మాటకి నా దేవా నా దేవా నా చెయ్యెందుకు విడనాడితివి, దప్పికొని ఉన్నాను, సమాప్తమైనది.
మొదటి 3 మాటలు మాట్లాడినప్పుడు ఇట్ క్లియర్లీ షోస్ లైక్ గాడ్ ద జెహోవా వాజ్ విత్ ద సన్ ద క్రైస్ట్. పరలోక తండ్రి యేసుక్రీస్తు తోటి తోడుగా ఉన్నారు. మొదటి 3 మాటలకే నా దేవా నా దేవా నా చేనుకు విడనాడుతీవంటే దట్ వాజ్ ద టైం. ఆ సమయంలో లోకములో ఉన్న పాపము, లోక సృష్టి అప్పటి నుంచి జరిగిన పాపము, ఆ సమయంలో జరుగుతున్న పాపము, ఆ తర్వాత జరగబోయే పాపము, సృష్టి అంతము వరకు జరగబోయే పాపాన్ని తన మీదకి తీసుకోవడం జరుగుతున్న ప్రక్రియ మొదలైనదే. దట్స్ వాట్ జాన్ ద బ్యాప్టిస్ట్ పోయినసారి మాట్లాడుకున్న మాటలు అతను చెప్పేది ఏంటంటే, లోక పాపములు మోసుకొని పోవు గొర్రెపిల్ల అని. ఇట్స్ ఎ నోన్ థింగ్. ఆ పాపాన్ని, సర్వలోకపు పాపాన్ని, సృష్టి మొదలైనప్పటి నుంచి సృష్టి అంతం వరకు ఉండబోయే పాపాన్ని అతని మీదకి రావడం జరుగుతున్న సమయంలో క్రీస్తుకి అనుభూతి జరిగిన విషయం ఏంటంటే, తండ్రి నాతో లేడు, నేను ఒంటరిని అని భావించిన పరిస్థితి అది. దట్స్ వై హి సేస్ నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అన్నది. హి నెవర్ సేస్ తండ్రి అని. తండ్రిగా నీ కుమారుడు ఉండే అర్హత నేను పోగొట్టుకున్నాను, ఎందుకంటే పాపం ఎరిగిన తండ్రికి పాపం ఎరగని కొడుకే ఉంటాడు తప్ప, నువ్వు పాపని ఎరుగని తండ్రివి, నా మీద పాపం వచ్చింది, నేను అర్హుణ్ణి కాదన్న పరిస్థితులు అతను ఉన్నారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ రిజర్వేషన్స్, అంటే తన మన భేదం లేకుండా నీతి కలిగిన దేవుడు, రోషం కలిగిన దేవుడు, యెహోవా దేవుడు అని చెప్పుకోవడానికి ఒక గొప్ప ఉదాహరణ ఈ పరిస్థితి. తన కోరికని, తన ఇష్టాన్ని, లేకపోతే తనకిచ్చిన తన మాటని నెరవేర్చడానికి కొడుకుని సైతం పంపించి, కొడుకు మీద పాపం వస్తుందని తెలిసిన తర్వాత దేవుడు కొడుకును కూడా హి డిడ్ంట్ రెస్పాండ్ టు హిమ్. ఆ కొద్ది సమయము దేవుడు తండ్రికి దూరమైన పరిస్థితి. అందుకే హి సేస్ దేవా దేవా నా చెయ్యకు విడిచితివి అని. నా దప్పికొని ఉన్నాన మాటకు వచ్చేసరికి చాలామంది చాలాసార్లు అతను శారీరక దాహంతో ఉన్నారు, ఆత్మీయ దాహంతో ఉన్నారు, ఆత్మల్ని కాపాడాలనుకున్న దాహంతో ఉన్నారు అంటారు. ఐ అగ్రీ టు దట్. శారీరక దాహంతో ఉన్నారు, ఐ అగ్రీ టు దట్. బట్ క్వశ్చన్ ఏంటంటే, ఇందాక చెప్పిన కాలమాన ప్రకారము తెల్లవారుజామున 1 గంట నుంచి ఇతన్ని సిలువేసేంత వరకు, దప్పికొని ఉన్నానన్న మాట చెప్పేంత వరకు ఏ పరిస్థితిలో కానివ్వండి, వాక్యంలో కానివ్వండి, ఇతర పుస్తకాల్లో కానివ్వండి, ఎక్కడన్నా క్రీస్తు దప్పికొని ఉన్నాను అన్న అంశాన్ని ఎక్కడైనా చెప్పారా? నాకు తెలిసైతే లేదు. అంటే తనని పిలాతు దగ్గర నుంచి తీసుకెళ్ళి తనకి మేకులు కొట్టి తను ఈ మాట 5వ మాట చెప్పేంత వరకు కూడా ఎక్కడ కూడా దప్పికొని ఉన్నారు అన్న విషయాన్ని చెప్పలేదు. సో ఐ సే దట్ హీ వాజ్ నాట్ ఆన్ ఎ ఫిజికల్ థర్స్ట్. తన శారీరక దాహంతో ఉన్నారనే మాటని నేను ఒప్పుకోవడానికి నాకు ఇబ్బందిగా ఉంది. హీ వాజ్ నాట్ థర్స్టింగ్ ఫర్ దట్. ఎందుకంటే తన ఆలోచన శారీరక ఆలోచనలతో వచ్చినవాడు కాదు కానివ్వండి, ఆత్మీయ ఆలోచనలతోటి దేవుడు ఒక కార్యాన్ని నెరవేర్చడానికి వచ్చిన కుమారుడు కాబట్టి హీ వాజ్ నాట్ అన్ ఫిజికల్ టర్మ్స్ శారీరక ఆలోచనలతో శారీరక తప్పికతో ఉన్నవాడైతే కాదు. ఆత్మీయంగా ఉన్నారా? ఆత్మని సంపాదించే పరిస్థితుల్లో ఉండి దాహంతో ఉన్నాను, నేను ఆత్మల్ని సంపాదించాలి, ఆత్మల్ని రక్షించాలని దాహంతో ఉన్నాను అన్న విషయం గురించి అంటే మేబీ టు ఎ పాయింట్. అయితే క్రీస్తు యొక్క ప్రథమ కార్యము మనిషిని పాపపు ఆత్మ నుంచి పరిశుద్ధ ఆత్మగా మార్చడమే తనకు ఒక ప్రథమ కార్యం కింద వచ్చిన వారు క్రీస్తు యొక్క జాబ్. తను వచ్చిందే ఆత్మలని రక్షించడానికి. తనను మరణిస్తే ఆత్మ రక్షింపబడదా అంటే వన్ థింగ్ వీ హ్యావ్ టు రిమెంబర్, క్రీస్తు మరణం క్రైస్తత్వానికి పునాది, క్రీస్తు పునరుద్ధానము సాతాను యొక్కకి సమాధి. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. సో సాతానికి తెలుసు ఎప్పుడైతే క్రీస్తు చనిపోతారో తనకి సమయం అంతానికి వచ్చింది అని. సో తన మరణం గురించి తను భయపడట్లేదు. తను మరణిస్తే నేను ఆత్మలని లేకపోతే లోక పాపాలని నేను తుడిచివేయలేనేమో అన్నది భయమే కాదు అదే. బికాస్ హీ హ్యాస్ కమ్ టు డూ దట్. బాధ కలిగిన విషయం ఏంటంటే, ఈ విషయం మాట్లాడుతున్నప్పుడు బహుశా సృష్టి మొదలుకొని, బహుశా కాదు ఖచ్చితంగా సృష్టి మొదలుకొని సృష్టి అంతం వరకు ఏ మనిషిని కూడా పుట్టింది నువ్వు మరణించడానికే అని స్పష్టంగా చెప్పగలిగిన స్థితి ఏ ఒక్కరికి లేదు, ఒక్క క్రీస్తుకు తప్ప.
పుట్టినవాడు మరణిస్తాడు, కానీ నువ్వు పుట్టింది మరణించడానికే. నువ్వు పుడతావు, నువ్వు జన్మిస్తావు, నువ్వు హింసించబడతావు, నువ్వు చనిపోతావు, మనుషులను కాపాడుతావు అనే నిర్దిష్టమైన ఆలోచన కలిగిన సృష్టిలో ఉన్న ఏకైక మనిషి క్రీస్తు తప్ప ఇంకా ఎవ్వరూ లేరు. అట్లీస్ట్ ఐ డోంట్ ఫైండ్ ఇట్ ఇన్ ద బైబిల్. బైబిల్లో ఎక్కడ కూడా నీకు ప్రాణం పోస్తున్నది నువ్వు వీరి కోసం మరణించడానికే అనే చెప్పే సన్నివేశం బహుశా ఎక్కడ ఉండకపోవచ్చు. ఉంటే ప్లీజ్ టెల్ మీ. బట్ క్రైస్ట్ ఈజ్ ద వన్ వేర్ హీ వాజ్ బోర్న్ టు డై. తనని భూలోకానికి పంపించిందే మన కొరకు మరణిస్తారని చెప్పడానికి. దానికి సాదృశ్యము గాబ్రియల్ దూత తన తల్లితోటి చెప్పేది, నీకు గొప్ప బాధ కలుగుతుంది అని. బహుశా చరిత్రలో కూడా ఒక తల్లికి తన కుమారుడి యొక్క మరణం పుట్టక ముందే చెప్పే పరిస్థితి కూడా తనకే జరిగిందేమో. సో దిస్ ఈజ్ ద లెవెల్ ఆఫ్ సాక్రిఫైస్. అంటే మన కోసం తను చేసిన త్యాగ విధానం అనేది మాటల్లో చెప్పగలుగుతామంటే నాకు మాటలు సరిపోవు, రాతల్లో చెప్పగలుగుతా రాతలు సరిపోవు. సేమ్ క్వశ్చన్ అగైన్, డూ వీ డిజర్వ్ హిజ్ లవ్? తన ప్రేమకి మనము అర్హులమా? సో ఇట్స్ అ బిగ్ క్వశ్చన్ అది. సో ఈ మాటకు వస్తున్నప్పుడు మనకి ఇందాక అడిగిన మాట, క్రీస్తు సిలువ వేదన పడతాడా లేదా అన్న విషయానికి మనకి చరిత్ర ఎప్పుడైనా లేకపోతే ప్రవక్తలు చెప్పగలిగారా అంటే, యెషయా 53:5 మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానమైన శిక్ష ఆయన మీద పడెను, అతను పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నది. దిస్ ఇస్ యెషయా ప్రవక్త గారు మనకి చెప్పిన మాట. ఇది ఒక ప్రవచనం. క్రీస్తు జననం గురించి ఎలాంటైతే ప్రవచనాలు ఉన్నాయో ప్రాఫిటిక్గా, మరణం గురించి కూడా స్పష్టంగా చెప్పిన విషయాలు ఇవి. యెషయా 53:7 అతడు హింసింపబడెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడిన గొర్రెపిల్ల బొచ్చును కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉన్నట్లు ఆయన నోరు తెరవలేదు. సో దిస్ ఈజ్ వాట్ హీ హ్యాస్ కమ్ ఫర్. అంటే క్రీస్తు ఆత్మలని లేకపోతే మనిషిని రక్షించడానికి వచ్చారా అనడానికి ఈ రెండు వాక్యాలు. మరొకటి యెర్మీయా 31:34, నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనును. దిస్ ఈజ్ వాట్ ఇట్ వాజ్ ప్రామిస్డ్. హెస్కియా 36:26, నూతన హృదయమును నేను మీకు ఇచ్చెదను, నూతన స్వభావమును మీ అంతరంగములో ఉంచెదను, మీ శరీరములో నుండి రాతి గుండెని తీసివేసి మీకు మాంసపు గుండెను ఇచ్చెదను. మనిషిని రక్షించడానికి దేవుడు యాదృచ్ఛికంగా రాలేదు అని చెప్పడానికి ఈ 4 వాక్యాలు, వచనాలు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. క్రీస్తు అంటే యేసుక్రీస్తుకి తనకు వచ్చిన కార్యం ఏంటి అన్నది స్పష్టంగా తెలిసే ఉంది. సో హీ వాజ్ నాట్ వరీడ్ అబౌట్ ఎనీ ద ఫిజికల్ థింగ్. ఆత్మీయంగా నేను వాడిని కాపాడాలి, నా ప్రాణం పోతే ఏంటి పరిస్థితి అన్నది కూడా బహుశా కాకుండా పోవచ్చు. ఎందుకంటే మనిషికి కొన్ని వందల సంవత్సరాల ముందు పరలోక తండ్రి ద్వారా మనిషికి ప్రవచనాపూర్వంగా మనకి చెప్పిన మాటలు ఇవన్నీ. అంటే ఇట్ ఈజ్ నోన్ వాట్ వుడ్ హ్యాపెన్. మనిషికి బయలుపరిచారంటే దేవుడికి ఖచ్చితంగా క్రీస్తుకి ఖచ్చితంగా తెలుసున్న విషయం అదే. సో ఈజ్ నాట్ వరీడ్ ఈవెన్ అబౌట్ హౌ షుడ్ ఐ సేవ్ ద సోల్. నా ప్రాణం పోతే నా పరిస్థితి ఏంటి, కాబట్టి నేను నీళ్లు తీసుకోవాలి, కొంచెం ప్రాణం వస్తుంది, ఒక 10 నిమిషాలు ప్రాణం వస్తుంది, ఈ లోపల నేను మరిన్ని పాపాలు నా మీద తీసుకోవాలి. నో. నాకు అనిపించింది ఏంటంటే, దప్పికొని ఉన్నానన్న మాటకి అర్ధరాత్రి లేకపోతే తెల్లవారుజాను 1 గంట నుంచి తన సిలువ మీద 4వ మాట మాట్లాడే సమయం దాకా తండ్రి అని పిలిచిన అతను నా దేవాకి ఎందుకు వచ్చారంటే ద గాడ్ ఈజ్ నాట్ విత్ హిమ్ ఎనీమోర్.
పరలోకపు తండ్రి క్రీస్తుతోటి లేరు. నాట్ దట్ అంటే పాపము క్రీస్తులోకి వెళ్ళిందన్న విషయాన్ని ఎక్కడా చూడము. లోక పాపాలను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటే ద సిన్స్ ఆర్ ఆన్ హిమ్, నాట్ ఇన్ హిమ్. గుర్తుపెట్టుకోండి, అదే పాపము క్రీస్తు లోపలికి వెళ్ళలేదు, పాపాలు క్రీస్తు మోస్తున్నారు అంతే. అది ఇట్ హ్యాస్ తనని కమ్మేసింది. పరలోకంలో ఉన్న పరిశుద్ధుడైన యేసుక్రీస్తు మీద లోకంలో ఉన్న పాపాలన్నీ మీద పడి కమ్మినప్పుడు తను స్వీకరించాడు, తనలోకి తీసుకోలేదు, దాన్ని స్వీకరించి పాపాన్ని మోసుకొని పోయారంతే. అది సో ఇట్ వాజ్ నాట్ ఇన్ హిమ్, తన లోపల లేదు. అది తన మీద ఉన్న పాపాన్ని కూడా యెహోవా దేవుడు స్వీకరించలేక కుమారుని తన తట్టు తిరగకుండా వేరే వైపు తిరిగిపోయారు. దట్ వాజ్ ద టైం. బహుశా పరలోకంలో ఉన్న దేవదూతలకి వచ్చిన మనిషి మీద వచ్చినంత కోపం అంతా ఇంత ఉండదు. హేళన చేస్తున్న వారిని చూసి వారి కోపాన్ని కట్టలు తెంచుకొని ఆపుకోలేక, ఏ సమయాన దేవుడు నాకు ఒక చిన్న సైగ చేస్తాడు, ఆ మాటతో అక్కర్లేదు, ఆలోచనతో అక్కర్లేదు, కంటి చూపు లేకపోతే కంటితో కాదు, లేకపోతే కనీసం మనసులో దేవా నీ యొక్క దేవదూతలను పంపించని ఒక్క మాట అడుగుతారేమో అని వారు సిద్ధపడి ఉండొచ్చు. కానీ క్రీస్తు తన తండ్రికి ఇచ్చిన మాటను బట్టి, తన తండ్రి సృష్టించుకున్న మనిషిని రక్షించుకోవడానికి తను ఎంత దూరమైన వెళ్తాన అన్న మాటనిచ్చిన దాన్ని బట్టి తన ప్రాణాన్ని మన కోసం త్యాగం చేశారు. దేవుడు కుమారుడు కాబట్టి ఇవన్నీ జరుగుండకపోవచ్చు, అంత నొప్పి. హీ హ్యాస్ గాన్ త్రూ యాజ్ ఎ హ్యూమన్ దో హీ ఈస్ ఎ గాడ్. అతను మాంసముద్ద కానివ్వండి, శరీరం కానివ్వండి, రక్త మాంసంతో మనిషిలాగా పుట్టి మనిషి ఎలా రక్షింపబడతారని నేర్పించడానికి వచ్చారే తప్ప దేవుని మహిమతోటి చేయించాలంటే ఈ లోకానికి దైవ కుమారుడు రావాల్సిన అవసరం లేదు. తన పరలోకంలో ఉన్న ఒక్క దేవదూత వచ్చి మన మధ్య నుంచి ఉంటే మనం నమ్మకుండా పోతామా? మనకు వేరే అవకాశం లేదా? నో, అది కాదు అతని ఆశ. తను సృష్టించుకున్న మనల్ని తను ప్రేమించారు కాబట్టి మనిషి గెలవాలి, సాతాను మీద వారు గెలిచి ఉండాలి అన్న ఆశతోటి దేవుణ్ణి దైవకుమారుని మనిషి రూపంలో పంపించడం జరిగింది. నా కమింగ్ టు ద సేమ్ థింగ్ అగైన్, దప్పికొని ఉన్న మాట వచ్చినప్పుడు నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఇట్స్ నాట్ ఎ ఫిజికల్ థర్స్ట్, ఇట్స్ నాట్ ఎ ఫియర్ ఆఫ్ లూజింగ్ హిస్ లైఫ్ సో దట్ ఈ కాంట్ సేవ్ దోస్. అంటే నేను మరణిస్తే ఆత్మని సంపాదించలేనన్నదే. 4వ మాటలో తండ్రి నుంచి దేవుని వచ్చినప్పుడు అంటే హీ హ్యాస్ డిపార్టెడ్. దట్ మీన్స్ తన జీవితం మొత్తం మీద తనకి పరలోకం నుంచి భూలోకంలోకి వచ్చే కార్యం తెలుసు ఆయనకి, తన పడబోయే శిక్ష తెలుసు, తనకి జరగబోయే అవమానం తెలుసు, తనకిచ్చిన బాధ్యత తెలుసు, ఆత్మల కోసం తను పోరాడాలని తెలుసు, తనని మాంసం ముద్దగా మార్చి హింసిస్తారని తెలుసు. కానీ తాను గ్రహించలేనిది, అనుభవించినది, తెలియకపోయినది ఏంటంటే నేను నా తండ్రితో వేరుగా ఉంటాను కొంత సమయము. ఆ ఎడబాటు అతను గ్రహించలేకపోయారు. వి ద హ్యూమన్, మనుషులంగా మనము మన పాపాలని దేవుడు మోయడానికి మనం చేసిన అతి గొప్ప అద్భుతమైన పని ఏంటంటే ఆ సమయంలో తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మని విడదీసిన ఘనత మనిషికే ఉంటుంది. ఐ రిపీట్ ఇట్, తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మని విడదీసిన ఘనత మనిషి మన మీదే ఉంటుంది. బికాస్ దట్స్ వేర్ పరిశుద్ధ కుమారుడు పరిశుద్ధ తండ్రిని తండ్రి అని పిలవలేక దేవా అని పిలిచే పరిస్థితిలోకి వచ్చారు. కాబట్టి కారణం పాపం ఆయన మీద ఉంది. ఆ పాపం నా ఒక్కడిదా మీ ఒక్కడిదా కాదు, సర్వలోకపు పాపం అంటే. దప్పికకొని ఉన్నానన్న మాటకి నేను అనుకునేది ఏంటంటే, ఆయన దేవుడి యొక్క సహవాసాన్ని తిరిగి కోరుతూ, దేవా నేను దప్పికకొని ఉన్నాను, నన్ను తీసుకో, నాకు నీ సహవాసం కావాలి, నాకు ఈ ఎడబాటుని భరించలేకపోతున్నాను, దేవా ప్లీజ్ టేక్ మీ అన్న మాటలో వచ్చిన వేదంతో చెప్పే మాట బహుశా దప్పికొని ఉన్నాను. మనము దేవా నీకు క్రీస్తు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆ గెత్సెమనే తోటలో నీకు చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు అన్న మాట గురించి మాట్లాడినప్పుడు ఐ స్టిల్ రిఫర్ ద సేమ్ థింగ్. గిన్నె అనే విషయంలో అది బాధ గురించో, హింస గురించో, అవమానం గురించో కాదు. క్రీస్తు తన తండ్రితో జరగబోయే ఎడబాటును తలుచుకొని ఈ బాధ నేను భరించలేకపోతున్నాను, ఆ సమయం వచ్చినప్పుడు నేను లేనేమో, నేను నీతో ఎడబాటుగా ఉండడం అనేది సృష్టి మొదలుకొని ఆ రోజు దాకా, అంటే కొన్ని 100,000 కోట్ల సంవత్సరాలు కావచ్చు, సృష్టి ఎప్పుడు
మొదలైందో తెలియదు, వారు ఎప్పుడు సృష్టించబడ్డారో తెలియదు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా చూసుకుంటే బహుశా ఇది చాలా నెగ్లిజిబుల్, అంటే నాట్ 1% ఆ ఎడబాటు అనేది, ఆ 2 గంటలో లేకపోతే వాటర్, అది కూడా నేను భరించలేకపోతున్నాను. అంటే ఆ ఎడబాటు తనతో ఉంటుందన్న విషయాన్ని ఆలోచించినప్పుడే భరించలేక తను చెప్పిన మాట ఏంటంటే, నీకు చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు అన్నదే. అదే మాట మనకి 5వ మాటగా చూసినప్పుడు ఇట్ సేస్ లైక్ దప్పికగొని ఉన్నాను అన్నదే. సో దిస్ ఈజ్ వాట్ నౌ ఐ క్వశ్చన్ అగైన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ విడిపోయారు. ఆ పాపాన్ని బట్టి తండ్రి కుమారుడికి సహాయం చేసుకోలేకపోతున్నాడు, కుమారుడు తండ్రిని తండ్రి అని పిలవలేకపోతున్నాడు, పరిశుద్ధాత్మ అల్లాడిపోతుంది. కారణం మనిషి యొక్క పాపం. ఐ క్వశ్చన్ బ్యాక్, మనకి దేవుని కృప పొందుకునే అర్హత ఎంత? 6వ మాటకు వచ్చేసరికి దెన్ దే సే దట్ సమాప్తమైనదని తెలుగులో ఉంటుంది. ఇన్ హిబ్రూస్ ఇట్ సేస్ లైక్, దానికి మీనింగ్ అర్థం వచ్చేసరికి ఐ హ్యావ్ క్లియర్డ్ ద డెట్, అంటే నేను రుణాన్ని తీర్చేసుకున్నాను, రుణభారాన్ని తీర్చుకున్నాను అన్నది యాక్చువల్గా దాని అర్థము హిబ్రూలో గ్రీక్లో మాట్లాడినప్పుడు. ఐ హ్యావ్ క్లియర్డ్ ద డెట్, నేను అప్పు తీర్చేశాను, తండ్రి ఈ రుణభారాన్ని తీర్చేశాను అని చెప్పినప్పుడు అప్పుడు ఆ పాపాన్ని మొత్తము తన మీద నుంచి సంపూర్ణంగా తీసిన తర్వాత చివరి మాటకు వచ్చినప్పుడు దట్స్ వేర్ హి సేస్, తండ్రి నా ఆత్మ నీకు అప్పగించుకుంటున్నాను. దట్స్ వేర్ ఐ సే దట్ 3:3:1. మొదటి 3 మాటలు తండ్రితో ఉన్న సహవాసము, తర్వాత 3 మాటలు తండ్రిని విడదీసిన సందర్భము, చివరి మాట తండ్రి దగ్గరికి చేరుకున్న అవకాశం. సో దట్ స్మాల్ గ్యాప్, దానికి కారణం ఎవరంటే వి ద హ్యూమన్స్. అందుకే మళ్ళీ చెప్తున్నాను, మనము అవకాశవాదులము, ద్వంద్వ వైఖరి కలిగిన వారము. వీఆర్ హిపోక్రెట్స్, వీఆర్ ఆపర్చునిస్ట్స్. కారణం ఏంటంటే ఈ మాట చెప్పడానికి, క్రీస్తు మరణించినప్పుడు కానివ్వండి, క్రీస్తు మరణించిన పరిస్థితుల్లో కానీ ఎంతోమందిని క్రీస్తుని ప్రత్యక్షంగా చూసిన వారు ఉన్నారు, కానీ క్రీస్తుని ఎరగనట్లు పారిపోయిన వారు శిష్యులతో సహా ఉన్నారు. ఈరోజు నాకు క్రీస్తు గురించి పెద్దగా తెలియదు కాబట్టి నేను ఈ పని చేయడం వల్ల తప్పేం కాదు అనుకుంటే, ఐ హ్యావ్ టు సే దట్ ప్లీజ్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. నాకు క్రీస్తు తెలుసు అని ఎంతమంది ధైర్యంగా చెప్పగలుగుతున్నారు? క్రీస్తు నా కోసము తను త్యాగం చేసిన, తండ్రిని త్యాగం చేసిన పరిస్థితిని కానివ్వండి, తనకు తను త్యాగం చేసుకున్న పరిస్థితితోటి నాకు వచ్చిన రక్షణని నేను ఎంత పూర్వకంగా కానివ్వండి, లేకపోతే పరిశుద్ధంగా కానీ కాపాడుకుంటున్నాను అని అడిగితే, మనలో 1 to 10 పాయింట్స్ ఇచ్చినప్పుడు where do we stand? మన పరిస్థితి దేవుడి కంటిలో లేకపోతే దేవుడి చూపులో మనం ఎక్కడున్నాము, లేకపోతే నా దూరము దేవుడితో ఎంత ఉన్నది అనేది మనం ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి. ఐ స్టిల్ సే దట్ మనకి దేవుడి ప్రేమ పొందే అర్హత ఉందా? అందుకే ఇట్ యాక్చువల్లీ సేస్ లైక్, రక్షణ అనే దానికి, for it is by grace you have been saved through faith, and this is not from yourself, it is the gift of God, not by your works, so that no one can boast. ఎఫెసీ 2:8-9. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే, అది క్రియల వల్ల కలిగినది కాదు, గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. సో ప్లీజ్ రిమెంబర్, నేను చేసే గొప్ప కార్యం వల్ల దేవుడు నన్ను ఆశీర్వదించేశాడు, నేను చేసే గొప్ప పనుల వల్ల దేవుడు కృప నా మీద ఉన్నదంటే నో. అతను ఇచ్చిన కృపకి మనం తిరిగి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మన అతిశయము నాకు జరిగిన రక్షణ, నా అతిశయము నా ప్రార్థన వల్ల, నా మంచితనం వల్ల, లేకపోతే నా పరిశుద్ధత వల్ల కాదు. అది కేవలం అతని కృప. కృప అంటే కేవలం కుమారుని ఒక్క కృప కాదండి. ఇట్స్ బై ద ఫాదర్, ద సన్, ద హోలీ స్పిరిట్. తండ్రి మనిషిని రక్షించడానికి తండ్రి మనిషిని సృష్టించాడు, తప్పిపోయిన మనిషిని రక్షించడానికి కుమారుని పంపించారు. రక్షింపబడిన కుమారుని మళ్ళీ తప్పులోకి వెళ్ళకూడదన్న విషయాన్ని ఆలోచిస్తూ పరిశుద్ధాత్మను మన కోసం తిరిగి వదిలేసి వెళ్ళారు. ఇది బాధ్యత.
ఈ బాధ్యతలో మనం ఎంత శాతము మనలో ఉన్నది మనం చేసే పనుల్లో కానీ క్రియల్లో కానీ అనేది మనం లెక్కేసుకోవాల్సిన విషయం. సో ఐ స్టిల్ క్వశ్చన్, అతని ప్రేమకి మనం అర్హులమా? క్రిస్టియానిటీ, క్రీస్తు తత్వము, క్రైస్తత్వం అనే దానికి పునాది క్రీస్తు మరణం. క్రీస్తు మరణమే లేకపోతే ప్రేమ మనకు అర్థమయ్యేది కాదు. మొదట్లో చెప్పిన మాట అదే, నేను దేవుడు నాకు ప్రేమించాడు, దేవుడు నన్ను క్షమించాడు కాబట్టి నేను అతని ప్రేమను పొందే అర్హత నాకు సంపూర్ణంగా ఉంది. నన్ను ప్రేమించడంలో ఎలాంటి తప్పు లేదు, నేను ఎంత పాపి అయినా కానీ. సరే, నీకు దేవుడి ప్రేమ నువ్వు పొందుకున్నావు, అదే ప్రేమ నీ పొరుగువాడికి చూపి అంటే నేను వాక్యాల్లో చదివాను కానీ అలాంటిది నిజంగా జరిగిందా అంటే దానికి ఎవరైనా అడిగితే చెప్పండి. ఇట్ ఇస్ అ సాక్రిఫైస్ ఆఫ్ ఎ గాడ్, అండ్ అన్కండిషనల్ సాక్రిఫైస్ త్రూ ఎ రూత్లెస్ క్రూసిఫిక్షన్. తన మన భేదం లేకుండా మనకిచ్చిన వరము రక్షణ. ఆ రక్షణ ఎలాగొచ్చిందంటే ఒక క్రూరమైన హింసపూరితమైన క్రియ వల్ల జరిగిన ఇది. అండ్ ద వర్డ్ సేస్, బైబిల్ మొత్తం మీద కూడా అతన్ని ఆ సమయంలో సిలువ వేదన జరిగినప్పుడు ఏ విషయంలో కూడా క్రీస్తు ఎవరిని దూషించినట్లు కానివ్వండి, కోప్పడినట్లు కానివ్వండి, శపించినట్లు కానీ ఏ ఒక్క మాట మనకి కనబడదు. దిస్ ఇస్ హిస్టరీ. మనిషి రాసుకున్నది కాదు ఇది చరిత్ర. ఐల్ జస్ట్ టేక్ ఏ స్మాల్ డీవియేషన్. మనము రాజ్యాంగం గురించి మాట్లాడతాము. మన దేశ రాజ్యాంగం గురించి, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ద గ్రేట్ బిఆర్ అంబేద్కర్ గారు రాసి మనకిచ్చిన రాజ్యాంగం ఒక గొప్పతనం ఏంటంటే, రాజ్యాంగం కావాల్సిన వాడికి, నమ్మిన వాడికి, వద్దనుకున్న వాడికి, వ్యతిరేకికి, అసహ్యకుడికి, లేకపోతే సహాయం లేని వాడికి, అందరికీ ఒకటే రాజ్యాంగం. నిన్ను హింసించేవాడికి కూడా అదే రాజ్యాంగం కాపాడుతుంది, హింస పడేవాడిని కూడా అదే రాజ్యాంగం కాపాడుతుంది. ఈ రాజ్యాంగం తన మన భేదం లేకుండా మన దేశ ప్రజలందరికీ ఒకే రాజ్యాంగం దయచేసింది. అది దేశం వరకు అది కొన్ని సంవత్సరాల క్రితం నుంచి మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత వచ్చిన రాజ్యాంగం. దేవుడు మనకిచ్చిన రాజ్యాంగం ఏంటంటే రక్షణ. అది ఎంత బలమైందంటే తన మన భేదం లేకుండా, ప్రాంతంతో సంబంధం లేకుండా, మనిషితోటి సంబంధం లేకుండా, ధనికుడు లేకపోతే పేదవాడని సంబంధం లేకుండా, నల్లవాడు తెల్లవాడని సంబంధం లేకుండా, లేకపోతే మంచివాడు చెడ్డవాడు, లేకపోతే ఒక క్రూరుడు అనే సంబంధం లేకుండా, గతం వారితో సంబంధం లేకుండా, భవిష్యత్తుతో సంబంధం లేకుండా, ప్రస్తుతానికి సంబంధం లేకుండా, నిన్ను నన్ను పాపం విషయంలో ఎలాంటి ఎస్టిమేషన్ లేకుండా ఇచ్చిన గొప్ప దీవెన, గొప్ప రాజ్యాంగం ఏంటంటే రక్షణ. The greatest constitution the world has ever seen is the Christian salvation. గర్వంగా చెప్పండి. దేశ రాజ్యం గురించి మీరంత గర్వపడుతున్నారో, నీ రక్షణ గురించి కూడా అంత గర్వంగా చెప్పండి. ఎందుకంటే తన మన భేదం లేకుండా, రంగు రూపు ఒక భేదన లేకుండా, లేకపోతే ధనికుడనే భేదం లేకుండా, లేకపోతే నీ కుల మత భేదం లేకుండా, నీకు భాషతో సంబంధం లేకుండా, రాష్ట్రంతో సంబంధం లేకుండా, ఏ సంబంధం లేకుండా ఇచ్చిన అతి ఉచితమైనది ద గ్రేటెస్ట్ కాన్స్టిట్యూషన్ ఈజ్ సాల్వేషన్, రక్షణ. ఆ రక్షణకి పునాది ప్రేమ. అది ఎలాంటి ప్రేమ అంటే, తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మని కూడా విడదీసినప్పటికీ మనిషిని రక్షించుకోవాలన్న తాపత్రయంతో జరిగిన క్రియ అది. సో ఐ క్వశ్చన్ బ్యాక్ అగైన్, మనకి ఈ దేవుని ప్రేమకి పొందే అర్హత ఎంత? ప్రియమైన సంగమా, వాక్యాలు మనము చదివినప్పుడు దాంట్లో లోతుని అర్థం చేసుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తాం. కానీ రక్షణ అనే మాటని అర్థం చేసుకోవాలనుకుంటే, మనకి జరిగిన మంచి కంటే కూడా, నేను కష్టంలో ఉన్నాను, నాకు మనసుకి ప్రశాంతత దయచేశారు, ఆర్థికంగా కృంగిపోయి ఉన్నాను, ఆర్థికంగా నేను లేవలేకపోతున్నాను, నన్ను దేవుడు రక్షించారు కాబట్టి నాకు రక్షణ దొరికింది, నాకు ప్రశాంతత దొరికింది అనేది అగ్రీడ్. మీ రక్షణని మెటీరియలిస్టిక్ అంటే ఇహలోక పరంగా పోల్చుకుంటూ రక్షణ పొందానని ఎప్పుడు అనుకోకండి. నీ రక్షణ ఖరీదు ఒక పాపము ఎరుగని దైవ కుమారుడి యొక్క త్యాగము.
తను ప్రయాణించిన ఆ కొన్ని గంటలే కావచ్చు, కానీ ఆ ప్రయాణించిన కొన్ని గంటల్లో తన హింస గురించి మాట్లాడితే బహుశా మనకి నిద్ర కూడా పట్టదేమో. అదే నీ రక్షణకి కారణము తన త్యాగము, నీ రక్షణకి కారణము తండ్రి తన కుమారుని కూడా విడిచిపెట్టే సమయం, నీ రక్షణకి కారణము పరిశుద్ధాత్మ తండ్రికి కుమారుడికి తోడుగా లేక వెలవెల్లాడిన సమయం. కాబట్టి రక్షణ గురించి ప్రార్థించండి. దేవుడు మనకి దయచేసిన రక్షణ ఉచితమైనది. ఆ ఉచితమైన రక్షణ మనము ఆస్వాదించినప్పుడు మన ఆత్మకి ఎంతో ప్రశాంతత కలుగుతుంది. ఆ ప్రశాంతత, ఆ ప్రేమ మన కుటుంబానికి పంచుతాము, మన పొరుగు వారికి పంచుతాము, మన పట్టణానికి పంచుతాము. చివరిగా మనకి క్రైస్తత్వాన్ని బట్టి అంటే వేరే విశ్వాసాలను బట్టి నేను చెప్పట్లేదండి, క్రైస్తత్వం బట్టి నేను చెప్పిందంటే మనకి రెండో జన్మ అనేది ఉండదు. ఒకవేళ ఎవరికన్నా అలాంటి అపోహ ఉంటే సరిదిద్దుకోండి. వీ డోంట్ హ్యావ్ ఎ సెకండ్ లైఫ్. ఒకటే జీవితం. నేను ఎందుకు ఖచ్చితంగా చెప్తున్నానంటే, ఒకవేళ లెట్ సపోజ్ లైక్ మనకు కూడా ఓ 2-3 జన్మలు ఉన్నాయనుకుందాము. ఈ జన్మలో చేసిన తప్పు నేను రెండో జన్మలో చేయకుండా ఉండాలి, కాబట్టి నాకు వేరే జన్మ వస్తుంది. ఆ జన్మను బట్టి నేను సరిదిద్దుకుంటాను, దాన్ని బట్టి నేను పరలోకానిక ఎక్కడికైనా తెలుస్తుంది. సింపుల్ క్వశ్చన్. ఈ జన్మలో తప్పు చేసావు, రెండో జన్మలో పుట్టావు, నీ గత జన్మలో జరిగింది నీకు తెలిస్తేనే కదా నువ్వు ఆ తప్పు చేయకుండా ఉండేది. సో దెర్ ఇస్ నో పాయింట్. సో మనకి ఒకే జన్మ ఉంటుంది. ఈ జన్మలో నువ్వు రక్షింపబడాలి, ఆ రక్షణ పొందాలి. ఆ పొందిన రక్షణని నీ తోటి వారికి, నీ కుటుంబం వారికి నువ్వు చెప్పుకోవాలి, సాక్షిగా నిలబడాలి. ఈ వాక్యము మన సంఘానికి, మీ కుటుంబ సభ్యులకి, మా కుటుంబ సభ్యులందరికీ దీవెనకరంగా ఉంటుందని భావిస్తూ ముగిస్తున్నాను. ప్రార్థించుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీకు వేలాది స్తోత్రం ప్రభువా. ఈ గడిచిన కాలం అంతకు మా తోడుగా ఉండి దీవించినందుకు స్తోత్రం నాయన. ఈ సమయం అంతటా మాతో ఉండి నీ యొక్క వాక్య పరిచర్యలో నా వెంట ఉండి నాతో మాట్లాడేందుకు స్తోత్రం ప్రభా. ఈ యొక్క వాక్యాన్ని నీ చిత్తానుసారంగా చెప్పి ఉన్నానని నేను నమ్ముచున్నాను ప్రభా. మీ అంగీకారం అయితే వాక్యాన్ని దీవించి కూడి వచ్చిన సంఘాన్ని, సంఘస్థుల్ని, వారి కుటుంబ సభ్యుల్ని, ఈ పట్టణస్థులను దీవించవలసిందిగా కోరుతున్నాం ప్రభా. మా రాకపోకలలో తోడుగా ఉండండి. మీ రక్షణ భాగ్యం మాకు తోడుగా ఉంచి కాచి కాపడం ప్రభా. మీరు మాకు దయచేసిన ఒక అపురూపమైన రక్షణ కిరీటాన్ని మేము ధరించుకునే విధంగా మాకు జ్ఞానాన్ని దయచేయండి. ఈ కిరీటంతో మీకు మహిమ ఘనత తెచ్చే విధంగా మా నడత, వాక్యము, మాట ప్రతిదీ సక్రమంగా ఉండే విధంగా మమ్మల్ని ఆశీర్వదించండి. ఆత్మీయంగాను, పరిశుద్ధంగాను, పరిశుద్ధాత్మతో నింపి మమ్మల్ని నడిపించిన ప్రభా. ఈ సంఘాన్ని పరిశుద్ధాత్మతో నిండి పొంగి పొరలే విధంగా దీవించి కాచి కాపడం ప్రభా. ఈ సంఘస్థుల్ని మీ యొక్క ప్రార్థన యోధులుగా వాడుకునే విధంగా దీవించి కాచి కాపడం ప్రభా. చిన్న బిడ్డల్ని, కుటుంబ సభ్యులను దీవించండి ప్రభా. చిన్న బిడ్డల్ని మీ యొక్క వాక్య విషయంలో సక్రమంగా నిలబడి ముందుకు వెళ్ళే విధంగా వాళ్ళని దీవించి కాచి కాపడవలసిందిగా నా ప్రభుడు, ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా పరలోకపు తండ్రిని అతి మిక్కిలింగా వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ చర్చ్. ఒక చిన్న విషయం నేను సంతోషించాల్సింది, పోయిన సంవత్సరం ఈ ఆదివారం రోజు మొదలుపెట్టాను. నాకు ఎంతో సంతోషంగా ఉన్నది. ఇప్పటికి 1 సంవత్సరం అయిపోయింది. ఈ అవకాశం ఇచ్చిన సంఘానికి, సంఘ పెద్దలకి, సంఘస్థులకి నా కృతజ్ఞతలు. నన్ను, మా కుటుంబాన్ని, ఈ సంఘాన్ని మీరు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రయాణము వాక్యం ఎంతో లోతైంది. 1 or 2% నేర్చుకోగలిగాను. ఇంకా చాలా ఉంది. నేర్చుకునే జ్ఞానం నాకు దయచేయవలసిందిగా, నేర్చుకునే ఆలోచన, ఓపిక దయచేయవలసిందిగా నా తరపున మీరు కూడా ప్రార్థించవలసిందిగా కోరుతున్నానండి. థ్యాంక్ యూ.